వైఎస్ఆర్ సమాధి సాక్షిగా బయటపడిన జగన్ సైకోయిజం. తల్లి మీదే కేసు వేసి కోర్టుకు లాగిన కర్కోటకుడి నుంచి ఇంతకంటే ఏం ఆశించగలం? కనీసం ఐపాక్ చైల్డ్ ఆర్టిస్ట్కి ఇచ్చిన విలువ కూడా విజయమ్మకి జగన్ ఇవ్వలేదు. భర్త చనిపోయిన రోజు కొడుకు ఏదో ఓదారుస్తాడని దగ్గరికి వెళ్తే కనీసం ఆమె ముఖం వైపు కూడా చూడలేదు. ఐపాక్ పెట్టిన చైల్డ్ ఆర్టిస్ట్కి ముద్దు పెట్టగానే సెక్యూరిటీ వాడి లాగి అవతల పడేశాడు. జగన్ నాకు కూడా అదే రకమైన ఆప్యాయత చూపిస్తాడని విజయమ్మ ఆశగా వెళ్ళింది. కొడుకు గుండెలపై బాధ చెప్పుకుందాం అనుకుంది. అక్కడ ఉంది సైకో కదా. కనీసం ఆమె ముఖం వైపు కూడా చూడలేదు. బిక్క ముఖంతో పక్కకి వెళ్ళిపోయింది. విజయమ్మ ముఖం చూసి సెక్యూరిటీ వాళ్ళు కూడా షాక్ తిన్నారు. వాళ్ళ ముఖం చూడండి, ఎవరో బంధువు వచ్చి విజయమ్మ బాధ అర్థం చేసుకుని ఓదార్చింది. నువ్వు చేసేది తప్పు అని జగన్కి చెప్పింది. జగన్ ఎందుకు వింటాడు? ఆమె మీద 4 అరిచిపోయాడు. వెళ్ళేటప్పుడు కూడా విజయమ్మ ఆశగా జగన్ వైపు చూసింది. వెళ్తున్నా అని చెప్తాడేమో అని. అబ్బే, చివరికి అది కూడా లేదు.